అమ్మ పిల్లల్ని దీవించండి అమ్మా. చాలా హాయిగా అనిపిస్తుంది. తల్లి దీవిస్తున్నప్పుడు ఆ స్పర్శ పిల్లలకి తగిన అనుభూతి వేరే విధంగా ఉంటుంది. మరి ఎప్పటికీ ఒక పొరపాటు జరగకుండా ఉండడానికి ఇది ఒక అవకాశం. ఇది ఖచ్చితంగా ప్రతి విద్యార్థులందరూ ప్రతిరోజు మీరు ఉదయం లేచిన వెంటనే మీ తల్లిదండ్రులకు ఒక నమస్కారం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ రోజంతా చాలా మనస్ఫూర్తిగా హాయిగా మీకు చేసే పనిలో కాన్సన్ట్రేషన్ చేయగలరు. హాయిగా ఉంచండి, చేసే పనిలో కాన్సన్ట్రేషన్ పెంచుకోండి, ఉన్నత స్థాయికి ఎదగండి. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు అందరికీ, అధికారులకి, విలేకరులకి అందరికీ గురు పౌర్ణమి రోజున ఎంతమంది గురువుల సమక్షంలో, ఎంతమంది గురువుల మధ్య మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నాకు ఈ వేదికకు, ఈ యొక్క ప్రముఖులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రియమిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, ఆత్మీయ సమావేశం ఈరోజు ఏంటిది? ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశం ఎవరెవరికి? గురువులకి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి గురువులకి, విద్యార్థులను పంపించే తల్లిదండ్రులకి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఆత్మీయ సమావేశం. ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఎందుకు మనం నిర్వహించుకుంటున్నాము? విద్యార్థుల భవిష్యత్తు బాగోవాలి, మన విద్యాలయం పూర్వవైభవంతో వెలగాలి, అలాంటి క్రమంలో నడవాలి అంటే, విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగోవాలి అంటే, వాళ్ళ యొక్క క్రమశిక్షణ విజయపథంలో నడవాలి అంటే, గురువులు ఎంత శ్రద్ధ తీసుకొని ఇక్కడ విద్య నేర్పిస్తారో అదే సమపాలలో తల్లిదండ్రులు కూడా అంతకు రెట్టింపు శ్రద్ధ తీసుకొని పిల్లల్ని సంరక్షించి, చదువు పట్ల శ్రద్ధ చూపించి, స్కూల్ అనంతరం మనం తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకొని, అవి టీచర్స్ ద్వారా, విద్యార్థుల ద్వారా మనం తెలుసుకొని ఆ యొక్క కార్యక్రమాలు మనం నిర్వహించినట్లయితే ఇటు గురువులకి, తల్లిదండ్రులకి మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. ఆ అండర్స్టాండింగ్తో పిల్లల్ని ఎలాగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా తయారవుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ అవగాహన కార్యక్రమాన్ని, ఈ ఆత్మీయ సమావేశాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒక టైం టేబుల్ ఉంది కదా, మనం పిల్లల్ని స్కూల్కి పంపించేటటువంటి కార్యక్రమంలో ఒక టైం టేబుల్ ఉంది. ఏంటి ఆ టైం టేబుల్? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లల్ని స్కూల్లో ఉంచుతాం. అంటే రోజులో ఎంత భాగం మనం ఉంచుతున్నామో అంతకంటే ఎక్కువ భాగం ఇంకా మన ఇంటి దగ్గర ఉంటున్నారు పిల్లలు. వీళ్ళంతా క్రమశిక్షణ పరంగా ఈ ఉన్నటువంటి 4, 8, 9 గంటల టైము మనకి నిర్దేశించినటువంటి విద్యాలయంలో పిల్లల మీద దృష్టి పెట్టి మన గురువులు ఎంత క్రమశిక్షణతో మన పిల్లలను నడిపిస్తున్నారో అదే క్రమశిక్షణ మళ్ళీ తప్పకుండా ఇంటికి వచ్చిన విద్యార్థి మీద తల్లిదండ్రుల ఫోకస్ కూడా ఉండాలి అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అందుకే మీరు వచ్చిన వెంటనే చూశారు కదా, చాలా చక్కగా నాకు చాలా ఆనందం వేసింది. అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ నేను కూడా కొద్దిగా కార్పొరేట్ స్కూల్స్లోకి పిల్లల్ని పంపించి కొద్దిగా కొన్నాళ్ళ పాటు నేను కూడా మా పిల్లల్ని చదివించాను. ఆయా సందర్భాల్లో అవి కొద్దిగా రిమెంబర్ చేసుకున్నాం. పేరెంట్స్ మీటింగ్ పెట్టేవారు, ఇలాగే ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు. పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము ఏ విషయాలు చర్చించేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం అన్నీ కూడా ఇక్కడ నాకు
కళ్ళ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇది కార్పొరేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అన్నట్టు అనిపించింది నాకు. నిజం చెప్పాలంటే అక్కడ వచ్చిన దగ్గర నుంచి ఆహ్వాన కమిటీ దగ్గర నుంచి రిసీవింగ్ చేసుకొని స్కూల్ తరగతి గదిలోకి తీసుకెళ్లి పేరెంట్స్ని తరగతి గది యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంది, తరగతి గదిలో మా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళు ఈ గదిలో చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా, మళ్ళీ ఆ పేరెంట్స్ని తీసుకొని వెళ్ళి తరగతి గదిలో అక్కడ ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ని, ఆ వాతావరణాన్ని పేరెంట్స్కి తెలియజేయడం. అదేవిధంగా ఆ తరగతి గదిలో పిల్లాడు ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎలా వింటున్నాడు క్లాస్ రూమ్లో తరగతులు, ఇవన్నీ కూడా పిల్లడికి టీచర్స్కే ఉన్నటువంటి అండర్స్టాండింగే కాకుండా ఆ తల్లిదండ్రులకి కూడా తెలియజేయడం అనేది ఇక్కడ చాలా ముఖ్య ఉద్దేశం. ఆ తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు ఆ పిల్లడి యొక్క స్థాయి, తను ఇక్కడ నేర్చుకున్నటువంటి ఎంతవరకు రిసీవ్ చేసుకున్నాడు ఆ పాఠాలను రిసీవ్ చేసుకొని మళ్ళీ దాన్ని నెక్స్ట్ డేకి ఎంతవరకు దాన్ని అన్వయించుకుంటున్నాడో, అవగాహన చేసుకుంటున్నాడో, దాన్ని మెమరీలో గుర్తుంచుకోగలుగుతున్నాడు అనేది పేరెంట్ అబ్జర్వేషన్లో ఉండాలన్నమాట. అవన్నీ కార్పొరేట్ స్కూల్లో జరుగుతాయి. ఇక్కడ కూడా అదే తరహాలో, అదే రేంజ్లో ఎక్కడ తగ్గకుండా, చూసారా ఎంత చక్కగా, ఎంత నీట్గా, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అదే తరహాలో మన పిల్లలకి కూడా ఆ రకమైనటువంటి విద్యా విధానాలను అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మన ఉపాధ్యాయ సిబ్బంది తీసుకున్న ఈ యొక్క చర్యలు చాలా చెప్పుకోదగ్గవి. ఈ రకంగా మన యొక్క విద్యాలయాన్ని, మన యొక్క విద్యార్థులతో పాటు, మన యొక్క విద్యార్థుల భవిష్యత్తుతో పాటు విద్యాలయాన్ని మంచి విజయపథంలో నడిపించడానికి తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత, తల్లిదండ్రుల యొక్క తీసుకోవాల్సినటువంటి చర్యలు, జాగ్రత్తల గురించి మనం తెలుసుకుంటూ అవి మనం ఎప్పుడు కూడా ఫాలో చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క త్రయంబకం, ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏంటి, గురువులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఈ ముగ్గురు పట్ల ఏర్పడుతున్నటువంటి ఆత్మీయ సమావేశం, దీన్ని ఒక త్రయంబకంగా మనం అనుకోవచ్చు. దీన్ని విజయపథంలో నడిపించాలని కోరుకుంటూ